గత 15 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వరిలో ఈ యొక్క సుడిదోమ యొక్క ఉధృతి గత 4-5 సంవత్సరాల నుంచి మాత్రము 2020-21 తర్వాత నుంచి ఈ యొక్క ఉధృతి అనేది సుమారు కొంత తక్కువగానే ఉంది. ఎందుకంటే గణాంకాల ప్రకారంగా చూసుకున్నట్లయితే క్షేత్ర పర్యటన ద్వారా వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క దోమ ఉధృతి అయితే గణనీయంగా కొంత తక్కువగానే ఉందనేది గమనించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మాత్రం ముందుగా వేసిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో మాత్రం సుడిదోమ గమనించిందని మా యొక్క శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మరి ఈ యొక్క సుడిదోమకి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే ఇంకా పురుగు వచ్చిందంటే రైతుకు ఏ విధంగా ఉందంటే మందులు కొట్టడమే ఒక ప్రత్యామ్నాయం అనే ఒక పరిస్థితుల్లో రైతు ఈ రోజున ఉండటం అనేది చాలా బాధాకరం. అయితే దీనికి కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి నీరుని అడపాదడప పొలాన్ని ఆరబెట్టడము, నీరు యొక్క నీటి మట్టాన్ని ఎక్కువగా ఉంచకుండా ఉండటము, అలాగే మనకి ఈ గాలి ఎక్కువగా ప్రసరణ ఉండే విధంగా పొలంలో పాయలు తీయటము, అంటే ప్రతి మొక్కల మధ్య పాయలు తీసి గాలి ప్రసరణ అధికంగా ఉండేటట్టు చేసుకోవటము, ఎరువులను మోతాదుకు మించి వాడకుండా ఉండటము, అలాగే సిఫారసు చేయబడని అంటే మనకు రికమెండేషన్ లేని ఈ బయో మందులను కూడా రైతు సోదరులు పిచికారీ చేయటం వల్ల ఈ యొక్క దోమ ఉధృతికి ప్రేరేపించే అవకాశం ఉంది. కనుక ఈ సిఫారసు చేయబడిన బయో మందులను వాడకుండా ఉండటం అనేది చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ యొక్క దుబ్బు అంటే దోమ యొక్క ఉధృతి మనము ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది అని గమనించినట్లే అప్పుడు మాత్రమే మనకు రైతు సోదరులు ఈ యొక్క పురుగు మందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి పురుగు మందులు చూసుకున్నట్లయితే మార్కెట్లో కొన్ని ఒక 10ల సంఖ్యలో మనకి ఈ దోమకు పనిచేసే మందులు అనేది ఉన్నాయి. కనుక మీకు అందుబాటులో ఉన్నటువంటి తక్కువ ఖర్చుతో మంచిగా పనిచేసే మందుల్ని మీరు వాడవలసిన అవసరం ఉంది.